హాయ్, నేను దీపిక CAD NEST స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. సో ఈ వీడియోలో మీరు హెడర్ అండ్ ఫూటర్ లేదు లెటర్ హెడ్ అనేసి కూడా మనము చెప్తాము. రిసిప్ట్లో అంతా లెటర్ హెడ్ ఉంటుంది అండ్ యూజువలీ టెక్స్ట్ బుక్స్లో హెడర్ అండ్ ఫూటర్ అనేసి చెప్తాము. సో ఇది ఎట్లా MS ఆఫీస్ వర్డ్లో చేసేది అనేదాన్ని చూస్తూ ఉన్నాము. సో ఫస్ట్ నేను 4 పారాగ్రాఫ్ వేసుకుంటా. ఓకే, 4 పారాగ్రాఫ్ ఫాంట్ స్టైల్. ఓకే, సో ఇది ఒక టెక్స్ట్ బుక్ అంటే ఇక్కడ నాకు హెడర్ అనేసి వస్తుంది. హెడర్ యూజువలీ అన్ని పేజ్లో రిపీట్ అవ్వేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ పేరు, లెసన్ నేమ్ లేదు ఆథర్ నేమ్ లేదు పబ్లికేషన్ నేమ్ ప్రతి పేజ్లో టాప్ ఆఫ్ ద పేజ్లో వస్తే అది హెడర్. వెరాజ్ పేజ్ నంబర్ కానీ లేదు థ్యాంక్ యూ అనేసి ఏమైనా నోట్ వచ్చి లాస్ట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద పేజ్లో వస్తే అది ఫూటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఇన్సర్ట్ హెడర్, ఇన్సర్ట్లో పోతే హెడర్ అనేసి ఉంటుంది. హెడర్ని క్లిక్ చేస్తే విల్ బీ హ్యావింగ్ ఇన్ని ఫార్మాట్లో ఉంటుంది హెడర్. సో విల్ బీ హ్యావింగ్ దిస్ మెనీ ఫార్మాట్స్లో. సో యా ఫార్మాట్ కావాలనో ఆ ఫార్మాట్ని మీరు క్లిక్ చేస్తే ఆ ఫార్మాట్ని ఎడిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫార్మాట్ కావాలి. ఓకే, క్లిక్ చేస్తే వస్తుంది. టైప్ ద డాక్యుమెంట్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ బుక్స్ వేస్తాను అంటే టెక్స్ట్ బుక్ పేరు, లేదు నేను లెటర్ హెడ్లో మీరు ఈవెన్ రిసిప్ట్ మీ కంపెనీ పేరు అడ్రస్ అన్నీ కూడా హెడ్డర్లో టైప్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో హెడ్డర్ వస్తుంది. దాన్నే ప్రింట్అవుట్ ఎత్తుకుంటే మీరు ఫర్దర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను టైటిల్ ఇస్తాను అండ్ ఈవెన్ దీన్ని ఎడిట్ చేయాలంటే అగైన్ ఫార్మాట్లో షేప్ ఫిల్ లేదు షేప్ అవుట్లైన్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెడర్. సేమ్ లైక్ ఫూటర్ కావాలి అంటే ఫూటర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే పోతే ఇన్సర్ట్లో ఫూటర్, సేమ్ అగైన్ ఫార్మాట్స్ ఇన్ని ఫార్మాట్లు ఉంటుంది. సో అపాన్ దట్ ಯಾವುದైనా ఒక ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫార్మాట్ పెట్టుకుంటాను. కంపెనీ అడ్రస్ అడుగుతా ఉంది ఇడా, లేదు మీరు నేమ్ కూడా ఇవ్వచ్చు, అడ్రస్సే వేయాలని ఏం లేదు. ఈవెన్ నేమ్ మీరేం కావాలనో అది పేజ్ నెంబర్ 1 విత్ ఇన్ పేజ్ నెంబర్ 1 కూడా వస్తుంది. ఇది హెడర్ అండ్ ఫూటర్ ఫర్ టెక్స్ట్ బుక్స్. నేను లెటర్ హెడ్ చేయాలి అంటే యూ క్యాన్ డూ ఈవెన్ లెటర్ హెడ్ యాజ్ వెల్. సో సేమ్ క్లోజ్ చేస్తాను బికాజ్ ఇట్ విల్ బీ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, సో మ్యాక్సిమైజ్. సో ఇన్సర్ట్లో అగైన్ హెడ్డర్లో పోతే యూ క్యాన్ డూ ఈవెన్ లెటర్ హెడ్. లెటర్ హెడ్లో ఏముంటుంది, నథింగ్ బట్ కంపెనీ నేమ్ అండ్ లైక్ అడ్రస్ ఆఫ్ ద కంపెనీ, GST నంబర్, ఇన్వాయిస్ నంబర్ అని లెటర్ హెడ్లో ఉంటుంది. ఇన్వాయిస్ నంబర్ లేకపోతే GST నంబర్ అన్న ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఫార్మాట్ కావాలి, సింపుల్ ఫార్మాట్ అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ కావాలి అంటే అది కూడా ఎత్తుకోసము. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ద డాక్యుమెంట్ టైటిల్లో ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ద డాక్యుమెంట్ టైటిల్ యూ క్యాన్ గివ్ యువర్ company name. Okay, company name and also the address. ఈ మాదిరి ఫార్మాట్లో చేసుకోవచ్చుము. లేదు ఇన్సర్ట్లో అగైన్ విత్ అడ్రస్ కావాలి అంటే సింపుల్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇన్సర్ట్ హెడర్. సో సింపుల్ ఫార్మాట్ ఉంటుంది కదా, 3 టైప్స్ కావాలంటే 3 అలైన్మెంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నార్మలీ ఫార్మాట్ ఇది. ఓకే, ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CAD NEST Basavanagudi, ఓకే, Bangalore, కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా లైక్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ అండ్ దెన్ GST నెంబర్ కావాలి అంటే GST నెంబర్. ఇదన్నీ కూడా మీరు దీంట్లో టైప్ చేసుకోవచ్చు. ఓకే, అదే మాదిరి ఫాంట్ సైజ్ నార్మల్లీ మీరు ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు దీనికి ఏమైనా డిఫరెంట్ టైప్గా ఫాంట్ అలైన్మెంట్ ఇస్తారు అంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ డూ లెటర్ హెడ్ అనేసి ఇది. ఓకే, లెటర్ హెడ్ హెడర్ ఫూటర్లో చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ do subscribe our CAD NEST YouTube channel and press bell icon for more notification. Thank you.